హాయ్ అండి. ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటారు కదా! మోడ్రన్ రిలేషన్‌షిప్స్ చాలా ఈజీగా బ్రేక్ అవుతున్నాయని. అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఫైటింగ్‌లేం జరగక్కర్లేదు. లేకపోతే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోక్కర్లేదు. కానీ వాళ్ళ మధ్యనున్న ప్రేమ మాత్రం తొందరగా ఫేడ్ ఔట్ అయిపోతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న ఎక్సైట్‌మెంట్ ఈజీగా ఆవిరైపోతుంది. మరి దానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందామా? ఫస్ట్ వన్ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ అండ్ ఎమోషనల్ వాలిడేషన్. అంటే ఇప్పుడున్న ప్రపంచాన్ని మనం ఇన్‌స్టంట్ వరల్డ్ అంటామండి. అంటే ఇన్‌స్టంట్ ఫుడ్ వచ్చేసింది. ఇన్‌స్టంట్ గ్రోసరీస్ వచ్చేస్తున్నాయి. ఇన్‌స్టంట్ వాలిడేషన్ అంటే మనం ఏదైనా పోస్ట్ పెట్టిన వెంటనే లైకులు, ఫార్వర్డ్‌లు, షేర్‌లు ఈజీగా వచ్చేస్తున్నాయి. సో, ఏదన్నా పని అలా జరిగిన వెంటనే ఇన్‌స్టంట్‌గా రియాక్షన్ కోరుకుంటున్నాం అనమాట. మన భాగస్వామి నుంచి, మన పార్ట్నర్ నుంచి అలాంటి ఇన్‌స్టంట్ రియాక్షన్ రాకపోతే వెంటనే మేబీ తను నాకు కరెక్ట్ కాదేమో అని ఆలోచించేస్తున్నారు. అలా కాకుండా మేబీ మా ఇద్దరికి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందేమో అని కదా అనుకోవాల్సింది. సో, ఈ రిలేషన్‌షిప్స్ ఇవన్నీ ఇన్‌స్టంట్‌గా గ్రో అవ్వవు. వాటికి టైం పడుతుంది. కన్సిస్టెన్సీ అవసరము అని తెలుసుకున్న రోజున ఇది కొంతవరకు ఆగుతుంది. సెకండ్ వన్ ఎమోషనల్ అన్‌అవేర్‌నెస్ అండ్ పూర్ కమ్యూనికేషన్. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో దేనితోనో కనెక్ట్ అవుతారు. ఏ రీల్‌తోనో కనెక్ట్ అవుతారు. కరెక్ట్‌గా మనం అనుకుంటున్నది చెప్పేసారే అనుకుంటున్నారు. అలాగే వాళ్ళ పార్ట్నర్‌కి కూడా వీళ్ళు మనసులో ఉన్నది ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళే వీళ్ళని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇది షార్ట్స్, రీల్స్ ఎక్కువ చూడడం వల్ల వచ్చే ఎఫెక్ట్ అనమాట. సో, పేషెన్స్ లేక, కంపాటబిలిటీ లేక వాళ్ళు విడిపోవట్లేదండి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల విడిపోతున్నారనమాట. సో, కమ్యూనికేషన్ అనేది ఏ రిలేషన్‌షిప్‌కైనా ఆక్సిజన్ లాంటిది. దాన్ని ఉంచుకోకపోతే సఫకేషన్ తప్పదు మనకి ఎవరికైనా సరే. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ వల్నరబిలిటీ. అంటే మనం మనల్నిగా ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి భయపడటమనమాట. అంటే ఇప్పుడు మీకేదన్నా అవసరం మీ పార్ట్నర్‌కి చెప్పకుండా ఎలా తెలుస్తుంది? తనతోనే ఆ పని జరుగుతుంది. మీ అంతట మీరు బయటగా వెళ్లి చేసుకోలేరు. కానీ ఇప్పుడు ఈ విషయం చెప్తే తన మీద నేను డిపెండెంట్ అనుకుంటారేమో, లేకపోతే తను లేకపోతే ఈ పని జరగదు అనుకుంటారేమో అని వీళ్ళే అనుకుని, ఊహించేసుకొని లోపల ఉన్న ఫీలింగ్స్‌ని కరెక్ట్‌గా కనీసం ఎక్స్‌ప్రెస్ చేయట్లేదనమాట. ఫియర్ ఆఫ్ బీయింగ్ టూ రియల్ అనమాట. అంటే కనీసం చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచించి సగం సగంగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నదాన్ని పూర్తిగా ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళ పార్ట్నర్ మాత్రం వీళ్ళని అర్థం చేసుకొని పూర్తిగా అన్ని పనులు చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ వర్క్ అండ్ సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే మన గురించి మనకి పూర్తిగా అవగాహన లేకుండా మనం పక్కన వాళ్ళకి మనకున్న ప్రేమని పంచగలం అనుకోవటం తప్పు. వాళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్ ఇద్దరు కూడా వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉంటేనే ఆ ఇన్‌సెక్యూరిటీస్ రిలేషన్‌షిప్‌లోకి రాకుండా ఉంటాయి. లేదంటే అవి ఎక్స్‌ప్రెస్ చేయని ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ కోపంగానో, బాధగానో, జెలసీ రూపంలోనో లేకపోతే ఎమోషనల్ విత్‌డ్రాల్ అంటే పార్ట్నర్‌కి మీరు అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో లేకుండా ఉండడం ఇలాంటి పనులు చేస్తారనమాట. సో, అన్నిటికన్నా ముఖ్యమైనది మీ బలాలు, బలహీనతలు మీకు తెలిసి ఉండడం. అవి మీ పార్ట్నర్‌కి మీరు చెప్పగలిగి ఉండడం అనమాట. అండర్‌స్టాండింగ్ అనేది కీ పాయింట్ అండి ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే. దానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ టైం మనం మన రిలేషన్‌షిప్‌లో ఇన్వెస్ట్ చేయగలగాలి. నెక్స్ట్ సోషల్ మీడియా కంపారిజన్ అండ్ వాలిడేషన్ ఎడిక్షన్. అంటే రీల్స్‌లో కనిపించే కపుల్స్ తోటో, ఎవరో చేసే ఫేక్ ఫిల్టర్డ్ రీల్స్ తోటో కంపేర్ చేసుకొని, వాళ్ళ స్టోరీస్ మనలాగా లేవు, మన స్టోరీస్ వాళ్ళలాగా లేవు అనుకొని పార్ట్నర్‌ని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి, అవి రావట్లేదని ఇబ్బంది పెట్టి, అలా కాకుండా రియల్ లైఫ్ అనేది ఎంపతి తోటి ఒకళ్ళనొకళ్ళకి ఎమోషనల్ సేఫ్టీ ప్రొవైడ్ చేయటంతోటి ఉంటుందండి. ఈ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్‌కి దూరంగా ఉంటేనే ఏ రిలేషన్‌షిప్ అయినా సరే బావుంటుంది. సో, మోడర్న్ రిలేషన్‌షిప్స్ ఇద్దరి మధ్య ప్రేమ లేక ఫేడ్ అవ్వట్లేదండి. ఇద్దరు ఆ ప్రేమని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాయి. సో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కంపారిజన్‌ని కమ్యూనికేషన్‌తో ఫిల్ చేయాలి. వల్నరబిలిటీని వాలిడేషన్‌తో ఫిల్ చేయాలనమాట. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఫ్లరిష్ అవుతుంది. సో, మరి మీ మోడర్న్ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి.